స్వామియే శరణమయ్యప్ప ఆధ్యాత్మికత ఉట్టిపడే దివ్యస్థలం ద్వారపుడి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో వెలిసిన ఈ అయ్యప్ప ఆలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం. ఈ క్షేత్రాన్ని భక్తులు రెండవ శబరిమల అని ప్రేమగా పిలుచుకుంటారు. ఈరోజు మనం ఈ వీడియోలో భక్తికి విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ పవిత్ర స్థలం విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ ఆలయానికి దాదాపు 40 ఏళ్ల చరిత్ర ఉంది. 1980లో కేవలం ఒక చిన్న ఆలయంగా ప్రారంభమై నేడు వేలాది మంది భక్తులతో కలకలలాడుతుంది. శబరిమల ఆలయ నిర్మాణము, సాంప్రదాయాలు, నియమ నిబంధనలను ఇక్కడ కూడా అణువణువునా పాటించడం ఈ ఆలయం యొక్క విశిష్టత. కాలక్రమేణా వ్యవస్థాపకుల మరియు భక్తుల అకుంఠిత విశ్వాసము, కృషి వల్ల ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక్కడ ప్రధానంగా కొలువైయున్న అయ్యప్ప స్వామివారు శబరిమలలో మాదిరిగానే స్వామిని దర్శించుకునే ముందు భక్తులు 18 మెట్లు ఎక్కడము ఇక్కడి ప్రధాన ఘట్టం. ఈ 18 మెట్లు కూడా 18 పురాణాలు లేదా వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. దీక్ష తీసుకున్న భక్తులు ఇక్కడే ఇరుముడి సమర్పించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. శబరిమల వెళ్ళలేని దీక్షాదారులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇక్కడ దర్శనం చేసుకుంటే అదే ఫలితం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. ద్వారపుడి ఆలయం ఒక హిందూ ధర్మ పవిత్రతను, మత సామరస్యాన్ని చాటి చెబుతుంది. ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ గణపతి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శివాలయము, దుర్గామాత, అనేక దేవుళ్లకు ఇక్కడ ఉప ఆలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న పచ్చదనము మరియు పరిశుభ్రమైన వాతావరణము భక్తులకు అమితమైన ప్రశాంతతను, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. అంతేగాక భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వారు అన్నదాన సత్రాలు, విశ్రాంతి గదులు మరియు శుభ్రమైన నీటి వసతిని ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా అనేక ఉత్సవాలు జరుగుతాయి. అందులో మరీ ముఖ్యంగా కార్తీక మార్గశిర మాసాలలో 41 రోజుల పాటు మండల పూజ అత్యంత కఠిన నిష్ఠతో భక్తులు భక్తితో జరుపుతారు. మకర సంక్రాంతి రోజున ఇక్కడ కూడా శబరిమలలో జరిగే విధంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారికి 18 మెట్లపై అత్యంత భక్తి శ్రద్ధలతో పడిపూజ నిర్వహిస్తారు. ఈ పడిపూజ జరిగే సమయంలో ఆలయం విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఈ ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. భక్తి గీతాలు, మాలాధారణ కార్యక్రమాలు, భజన కార్యక్రమాలతో ద్వారపుడి ప్రాంతం సందడిగా మారుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఈ ప్రాంతం ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందింది. ద్వారపుడి అయ్యప్ప స్వామి ఎందరికో ఆశాదీపం. వృద్ధాప్యము, ఆరోగ్య సమస్యలు, మరేదైనా ఇతర కారణాల వల్ల శబరిమలకు వెళ్ళలేని ఎందరో మంది భక్తులు ద్వారపుడి స్వామి ప్రత్యక్ష దైవంగా భావించి ఇక్కడికి వచ్చి దీక్షా ముగింపులో పడిపూజ చేసుకుంటారు. ఇలా చేసుకున్న వారి మనసుకు చాలా తృప్తి కలుగుతుంది. స్వామి దర్శనం మన జీవితంలో ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. ద్వారపుడి అయ్యప్ప స్వామి దేవస్థానం కేవలం ఒక ఆలయం కాదు, అదొక పవిత్ర క్షేత్రం. నమ్మకానికి, నిష్టకు నిలువెత్తు సాక్ష్యం. మన మనసులో ఉన్న భయాన్ని, అపనమ్మకాన్ని దూరం చేసి మనకు ధైర్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించే దివ్య స్థలం. అవకాశం దొరికినప్పుడు ఈ దివ్య క్షేత్రాన్ని తప్పక సందర్శించుకోవాలి. హరిహర సుతనే, ఆనంద చిత్తనే, అయ్యప్ప శరణం శరణం శరణం.